ప్రభుత్వ పాఠశాల మూసివేతపై ముండబండపల్లి గ్రామస్తుల ఆవేదన. అనంతపురం రూరల్ మండలం ఘటన. అనంతపురం జిల్లా రూరల్ మండలంలోని ముండబండపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ అనాలోచితంగా మూసివేయడంపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం 6 మంది విద్యార్థులు 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. జాతీయ పిత మహాత్మా గాంధీ ఒక్క విద్యార్థి ఉన్నా పాఠశాలను నిర్వహించాలి అని చెప్పిన మాటలకు విరుద్ధంగా చిన్న గ్రామాల్లోని పాఠశాలలను మూసివేస్తుండటం బాధాకరమని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం తగ్గుతున్న తరుణంలో ఇలా మూసివేతలు విద్యపై మరింత అనుమానాలు రేకెత్తిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదల పిల్లల భవిష్యత్ అనిశ్చితంలోకి. పాఠశాల మూసివేతతో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలమూరు ప్రాథమిక పాఠశాలకు తమ పిల్లలను తరలించాలని విద్యాశాఖ తెలిపిన నేపథ్యంలో రవాణా సౌకర్యం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు స్కూళ్లకు పంపించగల స్తోమత మాకు లేదు. పిల్లలను కూడా రోజూ కాలినడకన పంపలేం అని వారు వాపోతున్నారు. మతపరమైన వెనుకబాటితనం, దినసరి కూలీలు ఎక్కువగా ఉన్న గ్రామంలో ప్రభుత్వ పాఠశాలే విద్యకు ఆశాకిరణమని చెబుతున్నారు. బాగు చేసే బదులు మూసేస్తే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. మంచి ఉపాధ్యాయులు, సదుపాయాలు కల్పిస్తే తమ పిల్లలు తప్పకుండా చదువుతారంటూ అధికారులు పునఃపరిశీలన చేయాలని గ్రామ పెద్దలు మురళీమోహన్, వైస్ సర్పంచ్ హరి, వీరాంజనేయులు, సరస్వతి విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మా స్కూల్ మాకే కావాలి. మా స్కూల్ ఇక్కడే కొనసాగించాలి. 3, 4, 5 తరగతులను ఆలమూరుకు మార్చకూడదు. 3, 4, 5 తరగతులను ఇక్కడే కొనసాగించాలి. చిన్నపిల్లల్ని చదువు దూరం చేయకూడదు. ఒక్క విద్యార్థిని కూడా చదువు దూరం చేయకూడదు. విద్యార్థులందరికీ, మా ఊరు విద్యార్థులందరికీ చదువును అందించాలి. మా స్కూల్ ఇక్కడే కొనసాగించాలి. మా స్కూల్ ఇక్కడే కొనసాగించాలి. మా స్కూల్ ఇక్కడే కొనసాగించాలి. మా గ్రామం ఎంబీపల్లి గ్రామం, ఆలమూరు పంచాయతీ, అనంతపురం రూరల్ మండలం. మా గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి 3, 4, 5 తరగతులను స్కూల్ రేషనలైజేషన్లో భాగంగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆలమూరు పాఠశాలలో విద్యాశాఖ అధికారులు అనాలోచితంగా కలిపివేశారు. ఈ 5 కిలోమీటర్ల దూరానికి చిన్నపిల్లలు అయినటువంటి 3, 4, 5 తరగతులైనటువంటి పిల్లలు ఎలా వెళ్తారు? ఇక్కడ ఎటువంటి రవాణా సౌకర్యము, ప్రభుత్వ రవాణా సౌకర్యం కానీ, ప్రైవేట్ రవాణా సౌకర్యం కానీ, ఎటువంటి రవాణా సౌకర్యంలో లేవు. మరియు ఈ స్కూల్కి వచ్చుతున్నటువంటి పిల్లలందరూ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా వీళ్ళందరూ వ్యవసాయ కూలీలు. వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా వ్యవసాయ కూలీలు. వీళ్ళు ఉదయం స్కూల్కి తీసుకెళ్ళి సాయంత్రము ఆలమూరు నుంచి స్కూల్ నుంచి తెచ్చుకోవడానికి ఏమాత్రం వీలు పడదు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి కలెక్టర్ ఆఫీస్లో పోయిన సోమవారం నాడు మేము ఆ గ్రీవెన్స్లో ఇచ్చుకోవడం జరిగింది. ఆ సమస్యని డిఈఓ గారికి ఫార్వర్డ్ చేశారు. కానీ ఇంతవరకు డిఈఓ గారు కానీ, ఎంఈఓ గారు కానీ, వాళ్ళ అధికారులు కానీ ఎవ్వరు కూడా ఈ స్కూల్ని సందర్శించలేదు. ఈ స్కూలు ఈ 3, 4, 5 తరగతులని ఆలమూరుకు మార్చిన ఎడల ఈ 3, 4, 5 తరగతుల పిల్లలు పనికి పంపుకోవడం తప్ప వాళ్ళ తల్లిదండ్రులకి వేరే గత్యంతరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు పోలేరు ఆలమూరుకి. 5 కిలోమీటర్ల దూరము. ఈ ఆలమూరుకి అనుకొని రాష్ట్ర రహదారి కూడా ఉంది. అది త్వరలో 4 వరుసలు కాబోతోంది. ఆ రహదారిని దాటి చిన్నపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి వీలు కాదు. 5 కిలోమీటర్లు పోయి రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో చదువు కొనసాగదు. ఈ పిల్లలందరూ బాల కార్మికులుగా మారే ప్రమాదం ఉంది. ప్రభుత్వం, విద్యాశాఖ వారు, కలెక్టర్ గారు సీరియస్గా ఈ విషయాన్ని ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లోనూ 3, 4, 5 తరగతుల్లోనే మా ఊరు ఎంబీపల్లిలోనే కొనసాగించవాలని చెప్పి మా గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ముక్తకంఠంతో కోరుచున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే అవసరమైతే కలెక్టర్ ఆఫీస్లో కాదు, విద్యాశాఖ మంత్రి దృష్టిగానే తీసుకెళ్తాం. అధికారులు సీరియస్గా ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లోనూ మా స్కూల్ని ఇక్కడే కొనసాగించాలని మరీ కోరుచున్నాము. మా ఊరు ఎంబీపల్లి, ఆలమూరు పంచాయతీ, రూరల్ మండలము.
మా ఊర్లో 3, 4 తరగతి 5 తరగతి వరకు పిల్లల్ని ఆల్మూరు పంపించడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని అందరు పేరెంట్స్ అంతా మొత్తం డిసైడ్ అయినారు. లేదా వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టుకొని ఏదో వాళ్ళ పని పోతే కానీ జరగదు సంసారం వాళ్ళది. చిన్నపిల్లలు అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాం కదా, దావ పడుతున్న కంపు చెట్లు అన్నీ ఎట్లున్నాయి ఆల్మూరు రోడ్ ఒక 5 కిలోమీటర్ల వరకును. అది కాక రోడ్ దాటాలన్నా చిన్నపిల్లలు దాటగలరా చెప్పండి? వెహికల్స్ ఎన్ని తిరుగుతుంటాయి, పోవడానికి రావడానికి కూడా సౌకర్యం లేదు. అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాం రోజు పేపర్లోను టీవీలోను. ఇట్లాంటి సందర్భంలో చిన్నపిల్లల్ని మీరు ఆల్మూరుకి ఎలా షిఫ్ట్ చేయగలరు? అది పర్మిషన్ లేకుండా పేరెంట్స్ ఒప్పుకొని ఉంటే ఒకవేళ మీరు పంపించినా సరిపోతుండే. పేరెంట్స్ ఒప్పుకోలేదు, వాళ్ళు అడగలేదు. డైరెక్ట్ మీరు ఒకటి షిఫ్ట్ చేస్తే ఎట్లా 3, 4, 5 తరగతి పిల్లల్ని? అది ఏ విధంగా న్యాయము? తప్పు కదా. అది పిల్లల్ని తల్లిదండ్రులను బాధ పెట్టడం ఎంతవరకు సమంజసమది? ఊరు ఎంబీపల్లి మండలం ఆల్మూరు పంచాయతీ. మేము మా పిల్లలు చిన్న పిల్లలు 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి ఇక్కడ లేకుండా కావాలని చేస్తున్నారు. ఇట్లా ఉంటే మాకు ఇబ్బందిగా ఉంది. మేము కూలి చేసుకునే వాళ్ళము డబ్బులు ఉన్నోళ్ళు బస్సు బడి పంపిస్తున్నారు. మేము లేకున్న వాళ్ళు మేము పెట్టి చదివియాలా. మేము కూలిపోతేనే మాకు కుండు కాలేదు, లేకుంటే మా కడుపు కాలుతుంది. మేమేం పెట్టి చదివేయాల? మా పిల్లల జీవితాలు ఏమి కావాలా? మీరు మా పిల్లల చదువులు మీరు గొప్పగా మీరు ఇక్కడే ఉండాలని గవర్నర్లకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మంత్రి గారులకి ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం సార్. వచ్చిన పెద్దలకంతా మాకు చాలా దారుణంగా ఉంది మా ఊరి పరిస్థితి. మా పరిస్థితి అన్న చూసి మేము కూలిపోయి 4 పోయి తెచ్చుకొని తినేటోళ్ళం. మేము మా పిల్లల్ని ఆల్మూరికి పంపలేము. 5 వరకు మొదటి నుండి ఉన్నింది, మేము కాపురాలకు వచ్చినట్టు నుండి. ఇప్పుడు ఆగిపోతే మా పరిస్థితి దొంగల దుంకల్లా. మా పరిస్థితి ఆలోచించి మాకు స్కూల్ ఇక్కడే ఉండేటట్లా చేయండి సార్. అందరికీ నమస్కారము. అక్కడ ఉండే పెద్దలకి అందరికీను. ఇంతవరకు అయితే మేము ఇట్లా చేస్తాండాము. ఏమిడిది లేదు సార్, మాకు సౌకర్యం అనేదే లేదు, ఏకులు లేదు. మేము నడిచిపోయే వాళ్ళమి. ఏదన్నా సంతకు పైన ఏదన్నా అట్లా తెచ్చుకొని తినేటోళ్ళం. అంగిడుగులు లేదు కనీసం. అంటే ఇట్లా పరిస్థితి మీరు బడి లేకుండా చేస్తే మేము బాయిలేకేసుకోవాలా, కూలి పంపించుకోవాలా? మీరే ఆలోచించండి సార్, మాకైతే తెలియదు.